హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ గారి సినిమా, సాయి దుర్గా తేజ్, బట్ చాలామందికి సాయి ధరమ్ తేజ్ అని చెప్పి అలవాటు అయిపోయిందనమాట. సో అగైన్ సాయి తేజ్ గారిది ఆ సినిమా అయితే 18వ సినిమా STD18 సంబరాల ఏటిగట్టు అనే టైటిల్తో మనకు నిన్న చరణ్ గారు వెళ్ళి రివీల్ చేయడం జరిగిందనమాట. సో అదంతా ఈవెంట్ అంతా బాగా జరిగింది, పర్ఫెక్ట్గా అయిందనమాట. ఈవెన్ చరణ్ గారు ఏంటంటే షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చారు. సో ఎందుకంటే ఒక మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునే తత్వం కాదు కాబట్టి ఈవెన్ ఆ సెట్లో ఆ షూటింగ్లో ఎంత ఎమర్జెన్సీ ఉన్నా టైం తీసుకొని ఇక్కడ అటెండ్ అవ్వడానికి వచ్చి మళ్ళీ వెళ్ళారనమాట. పర్సనల్గా నేను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఆయనలో స్వామిమాల బ్లాక్ డ్రెస్ అంతా వేసుకొని ఉన్నారు, అంత బాగానే ఉంది. బట్ నేను క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు గైస్ 2 చెవులకి 2 చెవి పోగులు పెట్టుకుని ఉన్నారనమాట. సో అది మాత్రం నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకు అంటే ఏదో చిన్న ఇప్పుడు సాంగ్ టైంలోనో లేకపోతే ఇంకేదో విషయంలోనో అలా చెవి పోగులు పెట్టుకొని ఉండడం అనేది ఓకే, ఏదో పార్ట్ టైం అట్లా ఒక 10 నిమిషాలు గెటప్ కేసు ఉంటారేమో అనుకోవచ్చు. బట్ సినిమా మొత్తం ఆ చెవి పోగులు పెట్టుకునే ఉంటారు అని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే ఇది ఒక కంప్లీట్ రా స్టోరీగా చాలామంది హీరోలు ఈ సినిమాని అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో చాలా రిస్కీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే కంప్లీట్గా ఒక విలేజ్ సెట్లో ఆ హీరో స్కిన్ టోన్ కానీ తర్వాత మాట్లాడే తత్వం అంతా కూడా పల్లెటూరులో అనిపించాలి, అంతా కూడా అడాప్ట్ చేసుకోవాలన్నమాట. సో చరణ్ గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఆయన సునాయాసంగా చేసుకోగలుగుతారు. సో ఆ చెవిపోగులు పెట్టుకోవడం మాత్రం నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది గాయస్. దాంతోపాటు రీసెంట్గా జరిగిన ఒక షెడ్యూల్లో చుట్ట ఉంటుంది కదా, చుట్ట కంప్లీట్గా హీరోయిన్తో మాట్లాడుతున్నప్పుడు, అదే జాహ్నవి కపూర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ చుట్ట పట్టుకొని ఒక స్వాగ్ మెయింటైన్ చేస్తూ ఆ స్టైల్ని డెలివర్ చేశారంట. సో అగైన్ అదేమైనా సాంగ్ షూటా లేకపోతే ఇంకేటని మనం బయటకు రాలేదు. బట్ చుట్ట తాగే కొన్ని సీన్స్ అయితే ఈ సినిమాలో ఉన్నాయంట. సో చుట్ట అంటే ఏదో చిన్న బీడీ అనుకోవద్దు, చుట్ట అంటే సపరేట్ ఉంటుంది అది. సో దానికి సంబంధించి కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారంట. సో ఇదంతా కూడా 1980, 70 ఆ టైం పీరియడ్లో జరిగే స్టోరీ కాబట్టి చరణ్ గారు కూడా ఖచ్చితంగా అంత ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారనమాట. సో ఈవెన్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే గడ్డం పెంచారు, ఆ జుత్తు, తర్వాత చూడడానికి కూడా నిజంగా అసలు కంప్లీట్ మేకోవర్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ మధ్యన ఇలాంటి స్టోరీలు ఎక్కువగా హిట్ అవుతున్నాయి. సో మనం దసరా చూసుకున్నా, కాంతారా చూసుకున్నా, పుష్ప, సో ఇలాంటి స్టోరీలకి జనాలు ఎక్కువగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. ఆఫ్ కోర్స్ RC16 బుచ్చిబాబు గారు కూడా ఒక విలేజ్ నుంచి వచ్చిన డైరెక్టర్. సో ఆయనకి ఆ మట్టి ఎలా ఉంటుంది, ఎఫోరియా అంత ఎలా ఉంటుంది, ఎలా ప్రాపర్ ఐడియా అయితే ఆయనకు ఉంది గైస్. ఖచ్చితంగా ఆయన డైరెక్షన్ అయితే చితక్కొట్టేస్తాడని చెప్పి ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు అనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే నాకు అనిపించిన విషయం అది గైస్. ఆ లుక్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.